పేరు చెందిన ఆదోని ఇంతవరకు జిల్లా కాలేదంటే చాలా బాధాకరము, విచారము. వాళ్ళ ధర్నాలు జరిగిన తర్వాత మార్కాపురము జిల్లా ఇది గత 5 ఏళ్ళ నుండి 10 ఏళ్ళ నుండి వాళ్ళు జిల్లా కావాలని పోరాడారు. కానీ మదనపల్లె జిల్లా కావడం చాలా బాధాకరం. ఎందుకంటే మదనపల్లి కింద ఆదోనే చాలా వెనకబడిన ఊరు, అందులో వచ్చి అభివృద్ధిలో వెనకబడింది. మదనపల్లి కింద చాలా పెద్ద ఆదోని జిల్లాగా ఎప్పుడో ప్రకటించాల వాళ్ళు, కానీ ప్రకటించలేకుందానికి చాలా బాధ. మేము ఈ ఉద్యమాన్ని ప్రభావితం చేస్తాము. రాత్రనక పగలనక జేఏసీ ఏ రోజు పిలిచినా బంద్ పాటిస్తాము. మన రాజకీయాలకు అతీతంగా పోరాడతాం. మనం ఆదోని జిల్లా సాధిస్తాం. వెనక జరిగే ప్రసక్తే ఉండదు. ఇది 100% వాస్తవము. నాయకులంతా ప్రతి రాజకీయ నాయకులు అందరూ కలిసి కట్టుగా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోతే వాళ్ళు ఖచ్చితంగా ఆదోని జిల్లా ఆమోదిస్తారు. ఇది 100% వాస్తవం. నా పేరు షేక్ రెడ్డి, మండగిరి మాజీ సర్పంచ్. ఈరోజు వచ్చారు ఖచ్చితంగా ప్రభుత్వాలు కనిపిస్తుంది. ఆధ్వర్యంలో కానీ 70 ఏళ్లలో వచ్చిన ఈ విప్లవం, ఈ సునామీ ఖచ్చితంగా రాజకీయ భూకంపం సృష్టించి త్వరలో 2026 జనవరి 1 జిల్లాను అందుకోబోతున్నాం. మిత్రులారా, ఈరోజు వచ్చిన వైసీపీ నాయకులకు, టీడీపీ నాయకులకు, జనసేన, బీజేపీ మరియు కమ్యూనిస్టు నాయకులకు అందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ చేసి, ఖచ్చితంగా ఈ ఉద్యమము ఏ నాయకుడు నడపడం లేదు, ప్రజలు నడిపిస్తున్న ప్రజా ఉద్యమం. ఆదోని జిల్లా ఉద్యమం, ఆదోని జిల్లా, ఆదోని జిల్లా, ఆదోని జిల్లా, ఆదోని జిల్లా, ఆదోని జిల్లా, ఆదోని జిల్లా. ఈ ప్రపంచం దెబ్బకి ఈరోజు ప్రభుత్వము మరి మంత్రులతో మీటింగ్ పెట్టింది. ఈరోజు మళ్ళీ మీటింగ్ ఉంది. ఫలితం మేము ఒక్కటే ఆశిస్తున్నాం, ఆదోని జిల్లా మాత్రమే. ఆదోని జిల్లా ఇవ్వకపోతే ఈ ఉద్యమము ఏ స్థాయికి పోతుందో ప్రపంచం చూసే విధంగా మరింత ఉధృతంగా చేస్తామని చేయిస్తారని హెచ్చరిస్తూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు దేవగారు మాట్లాడుకుంటున్నారు. ఆదోని ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా కర్నూలులో గతంలో రాజధాని ఉండేది. ఎప్పుడో మన ఆదోని రాజధాని కావాలా, అది ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు ఆదోని జిల్లా చేయాలని కోరుకుంటున్నారు. ప్రజల ఆకాంక్షకై అన్ని పార్టీలు కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలిపి ఈరోజు పార్టీలకు ఇప్పుడు ఏదైతే కుటుంబ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో వాళ్ళు కూడా ప్రజా అభిప్రాయాన్ని గౌరవించి ఆదోని జిల్లాని వెంటనే జిల్లాగా చేయాలి. ఆదోని జిల్లా కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ నిరంతరం పోరాటం చేస్తారు. ఈ జేఏసీ ఏ పిలిపించినా, అర్ధరాత్రి పిలిపించినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధంగా ఉంటుందని ఈ జేఏసీ నాయకులు అందరూ కూడా తెలుపుతూ, ఆదోని ప్రజల ఆకాంక్ష ఆదోని జిల్లా, ఈ జిల్లా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా పార్టీ సంఘాలు, కుల సంఘాలు అందరూ ఈరోజు ప్రజా స్వచ్ఛంగా ఈరోజు నేను చాలా ఆందోళన చాలా చోట్ల తిరిగి వచ్చినాను. ఎన్ని పార్టీలు బొందు పిలిపించినా ఇంత స్వచ్ఛంగా బొందు చేయరు. ఈరోజు ప్రజల నుంచే మన జేసీ అన్న మాట్లాడినట్లే ఈరోజు ప్రజలు స్వచ్ఛంగా బొందు చేయడం జరిగింది. అంటే ప్రజల నుంచి ఎంత ఆదోని జిల్లా కావాలని ఎంత వాళ్ళు ఉత్సాహం ఉన్నారు, ఎంత ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి ఉద్యమాలని ప్రజల్ని మనం ఖచ్చితంగా
ఖచ్చితంగా నాయకులు అన్ని నియోజకవర్గాల నాయకులకు దీన్ని గుర్తించి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయి ఈరోజు అన్ని పార్టీలు స్వచ్ఛంగా ఈ బొందును పిలిపించి పాల్గొనడం జరిగింది. కాబట్టి అన్ని పార్టీలకి నాయకులకి అందరి తరఫున ఈ రోజు జిల్లా కోసం పాల్గొంటున్న ఈ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నా యొక్క ధన్యవాదాలు. దయచేసి అందరికీ ఒకటే చెప్తున్నాం, ఈ జిల్లా సాధించేంత వరకు జెండా కాదు, ఒకటే అజెండా. ఏది అజెండా అంటే ఆదోని ప్రజల అజెండా. ఆ జెండా కోసం కష్టపడి ఆదోని జిల్లా ఎంత వరకు మనం అందరూ ప్రజల దండాలతో ఖచ్చితంగా ముందుకు తీసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇచ్చిన అవకాశాన్ని మన అన్న చేసే వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఆదోని ప్రజల ఆంక్ష ఆదోని జిల్లా కావాలని దాదాపు ఈ 5 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఆదోని జిల్లా కావాలని కోరుకుంటున్నారు. కావున ఈరోజు ప్రతి వ్యాపారస్తులు అయితేనేమి, తర్వాత ఇండస్ట్రియల్ వాళ్ళు అయితేనేమి, తర్వాత అన్ని వర్గాల వారు అన్ని పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ ఆదోని జిల్లా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కనుక ఈ ఇప్పుడున్నటువంటి కుటుంబ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను గౌరవించి ఆదోని వెంటనే జిల్లా చేయాలి. ఎందుకంటే ఇది పశ్చిమ ప్రాంతం కర్ణాటక సరిహద్దు కాబట్టి ఈ డ్రై ఏరియా కూడా ఇప్పుడు జిల్లా అయితే అన్ని సంబంధించిన వసతులన్నీ వస్తాయి కనుక అన్ని ఆఫీసులు వస్తాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా కొంచెం జిల్లా అయితే దాదాపు 100 కిలోమీటర్ల పోవాలి. మేము ఏదైనా ప్రాణ నష్టం జరిగితే, ఏదైనా ఆప్తి వచ్చినా, ఏదైనా మనుషులు బాగాలేకపోతే కూడా హాస్పిటల్ పోవాలన్నా కూడా దాదాపు 100 కిలోమీటర్లు పోవాలా. ఏది చేయాలన్నా కూడా కలెక్టర్ ఆఫీస్ పోవాలన్నా కూడా 100 కిలోమీటర్లు పోవాలా. ఇవన్నీ కావాలంటే ఇవన్నీ ప్రజల ఆంక్ష నెరవేర్చాలంటే ఆదోని ఖచ్చితంగా జిల్లా కావాలి. ఆదోని జిల్లా చేసేంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నిరంతరం ఈ జేఏసీ కమిటీకి మద్దతుగా నిలుస్తుందని మా వైఎస్ఆర్సీపీ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి ఎమ్మెల్యే సాయిప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు స్వచ్ఛందంగా మా పార్టీ ఈ యొక్క జేఏసీకి మద్దతు తెలుపుతూ ఈ ర్యాలీలో మా పాల్గొంటున్నాము. ఈ జేఏసీ ఏదైతే పిలిపిస్తారో దానికోసం నిరంతరము మా పార్టీ ఈ వీళ్ళకి మద్దతుగా నిలుస్తూ వాళ్ళు ఏ పిలిపించినా ఈ ఆదోని బంద్ కోసం, ఇంకా జిల్లా కోసం ఏదైనా సరే ఈ మా వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుంటుందని మీ ద్వారా తెలుపుతూ నా పేరు బి దేవ, వైఎస్ఆర్సీపీ ఆదోని పార్టీ అధ్యక్షుడు. ఈ దేశంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని కమిటీలు, అనుబంధ కమిటీలు, మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కమిటీలు కూడా ఈరోజు స్వచ్ఛందంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు.